ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఈ సమయం ఇచ్చిన మొదటగా దేవునికి మరియు నా జత పనివారైన దైవ సేవకులకు మరియు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. పిల్లరా, ఈ లోకపరంగా రకరకాల శాపాలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎవరైనా కానీ ఆశీర్వాదం కావాలి అనుకుంటారు, దీవెన కావాలి అనుకుంటారు, సంతోషంగా ఉండాలని అనుకుంటారు, నవ్వుతూ ఉండాలని అనుకుంటారు. ఎవరు కూడా దుఃఖంలో ఉండాలి, శాపంలో మగ్గాలి అని ఎవ్వరు కూడా ఇష్టపడరు. అయితే ఆదాము ద్వారా ఈ లోకానికి శాపము ప్రవేశించింది. ఆదాము ద్వారా ఈ భూమి శపించబడినది. కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మనందరము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. శాపము నుండి జీవములోకి నడిపింపబడుచున్నాము ఆయన రక్తము ద్వారా, ఆయన మరణము ద్వారా. పిల్లరా, రోగమనే శాపమున్నది, అప్పనే శాపమున్నది, రకరకాల శాపాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా శాపాల నుండి విడుదల పొందాలని కోరుకుంటారు. ఒక ఫ్యామిలీ ఉన్నది, ఆమెకి గర్భవతి, నెలలు నిండినాయి, నిండు చోళాలు, నొప్పులు ప్రారంభమైనవి. స్త్రీలకు ఈ యొక్క కానుపు అంటే అది ఒక యుద్ధ రంగం. ఈ రోజులైతే ఏం లేదు కానీ, ఎందుకంటే హాస్పిటల్కి వెళితే మొత్తిస్తున్నారు, సర్జరీ చేస్తున్నారు, బిడ్డను తీస్తున్నారు. కానీ గత కాలంలో అది ఒక పోరాటం, అది ఒక యుద్ధ రంగం. ఆ యుద్ధ రంగంలో తల్లులు మరణించి బిడ్డలకు జన్మనిచ్చిన వారు ఎందరో ఉన్నారు. అవునా కదా? అలాగే ఒక ఆమె నెలలు నిన్నాయి, నొప్పులు వచ్చినాయి, తట్టుకోలేకపోతుంది. నా వల్ల కాటల్లా, ఆ నొప్పిని భరించలేకపోతున్నాను, నేను చచ్చిపోతానేమో, నా వల్ల కాటల్లా అంటుంది ఆమె. మంత్రసాని అంటుంది, ఓర్చుకో. ఆ దినాల్లో మంత్రసానిలాగా చేసేది దాదాపుగా 1995 ఇంచుమించు 2000 దాకా కూడా కొన్ని గ్రామాల్లో మంత్రసానిలు, ఇప్పుడు కూడా కొన్ని చోట్ల మంత్రసాని చేస్తారు, కానుపులు. ఆమంటుంది, ఓర్చుకుంటే నా వల్ల కాటలేదు, నొప్పి నేను భరించలేకపోతున్నాను అని వేదన పడుతుంది, బాధపడుతుంది, తట్టుకోలేక అల్లాడిపోతుంది. ఓర్చుకోమ్మా, ఓర్చుకో, నీకు మగపిల్లవాడు పుడతాడమ్మా, నువ్వు ఓర్చుకుంటే నా వల్ల కాదు, ఓర్చుకో తల్లి, ఓర్చుకుంటే మేము ఓర్చుకోలేక. అలాంటి సమయంలో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఏ తల్లిని సరే బిడ్డను చూసినప్పుడు సంతోషము రావాలి, ఆనందము రావాలి, తను పడిన బాధ అంతా మర్చిపోవాలి. ఒకవేళ తను మరణమవుతున్నా కానీ బిడ్డ బాగుండాలని కోరుకోవాలి. కానీ ఆమె అయితే ఏమంట చెప్పండి, బిడ్డను శపిస్తుంది. నువ్వు నా కడుపున పడటం వల్ల నాకు ఈ శాపం వచ్చింది, నేను మరణం అవటానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరంట ఆమె? అందరికి అర్థమైపోయింది ఎవరండి? రాహేల్ అండి. నేను మరణానికి సిద్ధంగా ఉన్నాను, నీ వల్లే నేను మరణం అవుతున్నాను, నా భర్తను కోల్పోతున్నాను, ఈ లోకాన్ని నేను విడిచిపెట్టి వెళుతున్నాను అని ఏమంట చెప్పండి, వేదన పుత్రుడా, బెనోని అనగా వేదన పుత్రుడా, దుఃఖ పుత్రుడా, నాశన పుత్రుడా,
వెడం చేయవాడా అని శపిస్తుందండి తల్లి. ఆమె తల్లేనా? ఆమె చనిపోట కారణము ఆ పిల్లవాడేనా? ఆ పసివాడా? ఎందుకంటే తన భర్త ఏమన్నాడు చెప్పండి? తన మామగారితో అన్నాడు. ఏమన్నాడు? నీ దేవతలో నేను తీసుకొచ్చానా? ఒకవేళ ఆమె దగ్గర ఉండయని చెబితే ఆ మాట అనేవాడు కాదు. అది ఎవరి దగ్గర అయితే ఉండయో వారు మరణమవును గాక అన్నాడా లేదా? అన్నాడు. అయితే ఆమె అప్పుడే చనిపోవలసి ఉంది. అయితే అప్పటికే ఆమె నెల తప్పి ఉన్నదండి. తప్పు చేసింది రాయేళ్ళు, ఆమెను కదా తప్పు చేసింది తాను. ఆ పిల్లవాడు పాపం చేశాడా? అన్యాయం చేశాడా? ఆ పసివాడిని చంపటం ఎందుకని దేవుడు ఆ పసివాడి కొరకు చెప్పండి ఈ యొక్క డెలివరీ అయినంత వరకు దేవుడు ఊరుకున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పిల్లవాడిని శపిస్తుందండి ఆ తల్లి. ఆ పిల్లవాడు నాశనము కోరుకుంటుంది. ఎంతమంది తల్లులు నిన్ను చనిపోయినా పర్వాలేదు, నా బిడ్డ బ్రతకాలి, నిన్ను చనిపోయినా పర్వాలేదు, నా యొక్క ఆయుష్ కూడా నా బిడ్డ పోసుకోవాలని ప్రతి ఒక్క తల్లి కోరుకుంటుంది. అయితే ఈమెయితే పిల్లవాడి యొక్క శాపాన్ని కోరుకుంటుంది. శపించి నాశన పుత్రుడా, దుఃఖపుత్రుడా, వేదన పుత్రుడు, చాలా అర్థాలు వస్తాయి. శపించిందండి పిల్లారా, చనిపోయింది. అప్పుడు యాకోబు గారు ఏం చేశారు చెప్పండి? ఆ బిడ్డను చేతిలో పట్టుకొని బెన్యామీన్ అని పేరు పెట్టాడు. హల్లెలూయా. అనగా కుడి చెయ్యి పుత్రుడా, ఆనంద పుత్రుడా, సంతోష పుత్రుడా. శాపం ఏమైంది? ఆశీర్వాదంగా మార్చబడినది. ఈరోజు ఎన్నో కుటుంబాలు శాపాల్లో నలిగిపోతున్నాయి, శాపాల్లో కుళ్ళిపోతున్నాయి. శాపములున్న కుటుంబాలు దేవుని దగ్గరకు వస్తే, యేసుక్రీస్తు దగ్గరకు వస్తే ఆయన రక్తము ఆ శాపము నుండి విడిపింపగలవు. హల్లెలూయా. వాక్యం జలవస్తుంది నెహెమ్యా గ్రంథం 13:2 మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చునని. ఏమండి? శాపమును ఆశీర్వాదంగా మార్చే దేవుడు మన దేవుడు. ఏ డాక్టర్ కూడా మార్చలేడు, ఏ మనుషుడు కూడా మార్చలేడు. మనం ఆరాధించే దేవుడు శాపమును ఆశీర్వాదంగా మార్చే దేవుడు. హల్లెలూయా. మరొక కుటుంబం ఉన్నది. ఎంతో సంతోషంగా ఉన్నారు, ఎంతో ఆనందంగా ఉన్నారు. ఎవరు కూడా వీళ్ళు అప్పుల్లో ఉన్నారా, వీళ్ళు బాధల్లో ఉన్నారా, వీళ్ళు శాపంలో ఉన్నారా అని ఎవరికి తెలియదు. ఎందుకంటే గుండె లోతులో ఉన్న బాధలు ఎవరికైనా తెలుసా? ఎవరికైనా తెలుసా? మనం కూడా అనేకలు అనుకుంటాం, వాళ్ళకేమిలే, వీళ్ళకేమిలే, వీళ్ళకేమిలే, వాళ్ళకేమిలే, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, ఈ కుటుంబం చాలా సంతోషంగా ఉన్నారు అని మనం కూడా పై విధానాలు చూసి అనుకుంటూ ఉంటాం. అలాగే ఒక కుటుంబము కూడా అలాగే ఉన్నారు. వీళ్ళకి అప్పులు లేవు, వీళ్ళకి బాధలు లేవు, వీళ్ళకి రోగాలు లేవు. అబ్బా ఉంటే ఇలాగుండాలి అని అనుకుంటారు. ఒక రోజున ఆ కుటుంబ యజమాని చనిపోయాడు. కుటుంబ యజమాని చనిపోయాడు. ఇంతలో అప్పుల వారు వచ్చారు. అప్పు నిమిత్తము ఆ ఇద్దరు బిడ్డలను తీసుకెళ్ళటానికి, బానిసత్వంగా తీసుకెళ్ళటానికి రెడీ అయ్యారు. అప్పుడు అర్థమైంది, ఏంటి వీళ్ళు అప్పుల్లో ఉన్నారా, వీళ్ళు బాధల్లో ఉన్నారా, అరే వీళ్ళు చాలా బాగున్నారనుకున్నామే, వీళ్ళు చాలా సంతోషంగా ఉన్నారనుకున్నామే, ఇంత శాపంలో నలిగిపోతున్నారా? చూడండి, ఏం చేయాలి ఆ తల్లి? ఏం చేయాలి ఆ తల్లి? భర్తను కోల్పోయింది. ఎలీషా గారి దగ్గర శిష్యుడికం చేస్తున్న ఆ యొక్క శిష్యుడు మరణించాడు. బిడ్డల కోసం బ్రతకాలనుకుంటే ఆ ఇద్దరు బిడ్డలను కూడా బానిసత్వంగా తీసుకెళ్ళటానికి రెడీ అయిపోతే ఇంతకంటే శాపం ఒకటి ఉందా? ఇంతకంటే శాపం మరి ఒకటి ఉందా? అలాంటి సమయంలో ఆమె ఏం చేస్తుంది? తన బంధువులకో, తన స్నేహితులకో, తన ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఎలీషా గారి దగ్గరికి వెళ్ళింది. పిల్లారా, ఎలీషా గారి దగ్గరికి వెళ్ళి తన బాధను చెప్పినప్పుడు
ఎలీషా గారు దానిలో నుంచి బయటికి రావడానికి ఒక చక్కని సలహా ఇచ్చి, దేవుని పేరట సలహా ఇచ్చి దానిలో నుంచి ఏం చెప్పండి, ఆ శాపములో నుంచి విడిపించి ఆశీర్వాదంగా ఉంచాడు దేవుడు. హల్లెలూయా. అతని ద్వారా. హల్లెలూయా. ఈరోజు ఎంతో మంది మనం కూడా కష్టాల్లో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులో ఉంటాం. మన బాధలు ఎవరికైనా చాలా మంది చెబుతుంటారు, బంధువులకో స్నేహితులకో చెబుతూ ఉంటాం. అయితే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, మన శాపం తీసేస్తారా? పైకంటారు, పాపం నీకు అలా జరిగిందా, ఇలా జరిగిందా, అరే రే ఉద్యోగం రాలేదా, అరే ఇలా ఉందా, అలా ఉందా అని పైన నటిస్తూ మన పట్ల జాలిగా ఉన్నట్టు జాలిగా మాట్లాడతారు. అయితే వారి హృదయంలో మాత్రము వీరికి జరగాల్సిందే అని మన పట్ల అనేక రకాలుగా మాట్లాడేవారు ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఎవరికి చెప్పండి, జీవం గల దేవునికి చెప్పండి, ఆయనకు చెప్పండి. మీ శాపాలు ఆయనకు చెప్పండి, మీ బాధలు ఆయనకు చెప్పండి, మీ ఇబ్బందులు ఆయనకు చెప్పండి. ఆయన రహస్యములు, ఆయన శాపములను ఆశీర్వాదంగా మార్చే దేవుడు. హల్లెలూయా. ఎవరెవరికో చెప్పి సులుకు కాకుండా యేసుక్రీస్తు ప్రభువు వారికి చెబితే నీ శాపాన్ని తీసేసే దేవుడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. నీ బాధను, నీ వ్యాధును డాక్టర్కి చెబితే డాక్టర్ ఏమంటాడు, అలాగా చూస్తాను అంటాడు. డాక్టర్ గారి దగ్గర డబ్బులు లేవయ్యా, ఏమన్నా చెప్పండి, టాటా చెబుతాడు, ఇంకో హాస్పిటల్కి వెళ్ళి అంటాడు. అవునా కదా? యేసుక్రీస్తు ప్రభువు వారికి మీ బాధను చెప్పండి, మీ ఇబ్బంది చెప్పండి, ఆయన శాపమును ఆశీర్వాదంగా మార్చే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. కొన్నిసార్లు ఆశీర్వాదం అని కూడా శాపంగా మారుస్తాడు. ఏదో చెప్పండి, బైబిల్ ఆధారం ఉందండి. చూడండి, మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో, చదవండి. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనంలో వాక్యంలో చూడండి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏమనగా, మీరు ఆ ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును గణపరచునట్లు మనఃపూర్వకముగా దాన్ని ఆలోచింపకయు ఉండిన ఎడల నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును. చూడండి, ఆశీర్వాద ఫలాన్ని దేవుడు శపిస్తాడంట. ఎందుకంటే మీరు నా మాట వింటలేదు, ఇష్టపూర్వకంగా మీరు వింటలేదు, ఇష్టపూర్వకంగా నా దగ్గరకు రావట్లేదు. అయితే మీకున్న ఆస్తిని బట్టి, మీకున్న పరపతిని బట్టి, మీకున్న బిల్డింగ్ని బట్టి, మీకున్న ఉద్యోగాన్ని బట్టి ఒకవేళ విర్రవీగుతున్నారేమో. దేవుడు అంటున్నాడు, మీరు నా మాట వింటలేదు, నా ఆజ్ఞ పాటించట్లేదు, ఇష్టపూర్వకంగా మీరు నా దగ్గర రావట్లేదు. ఇదిగో మీకు కలిగిన ఆశీర్వాద ఫలాన్ని నేను శపిస్తాను దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. ఆయన శపించాడా? నువ్వు ఏ స్థాయిలో ఉన్నా, ఏ విధానంలో ఉన్నా ఒక్కసారిగా కుప్పకూలిపోతావు. ఆయన మాట విను. నువ్వు ఆయన మాట వింటే, ఆ జీవము కలిగిన దేవుని మాట వింటే శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు. ఆయన మాట వినకపోతే నీ ఆశీర్వాదాన్ని చెప్పండి శపిస్తాడంట. ఇది నా మాట కాదు, వాక్యము సెలవిచ్చిన మాట. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి. మరొక కుటుంబం ఉన్నది. చూడండి, పరిశుద్ధ గ్రంథములో మార్కు సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 20 వరకు మనం చూస్తే, ఒక యవ్వనస్తుడండి, వస్త్రాలు లేవు ఏమండి, ఒక పిచ్చివాడుగా, ఎందుకంటే ఇంచుమించు 2000 దయ్యాలు పట్టి శాపగ్రస్తుడు కదండి. ఏ తల్లిని ఏమండి, శాపములో ఉన్నాడు నా కుమారుడు అనిదా లేదా? అలాంటి శాపములో నలిగిపోతూ ఆ కుటుంబం వేదనతో ఉంది. ఆ కుమారుని ఎక్కడెక్కడికో తీసుకెళ్లారు, ఏదేదో చేశారు, అయినా ఉపయోగం లేదు. అన్ని రకాల చేశారు, ఉపయోగం లేదు. చివరికి ఆ బిడ్డని ఏమి చేయలేక ఆ కుటుంబీకులు ఏడుస్తున్నారు. ఏడుపు తప్ప ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఆ కుటుంబం. అతని పరిస్థితి ఏంటంటే, వస్త్రాలు లేనివాడై వచ్చి పోయిస్తున్నారు, సంఖ్యల చేత బిగుస్తున్నారు. ఆ సంఖ్యలు కూడా తుత్తునీలుగా తెంపివేస్తున్నాడు, సమాధుల్లో ఉంటున్నాడు. అలాంటి శాపంలో ఉన్న
ఆ యవనస్తుడు క్రీస్తు ప్రభుల వారు అతని జీవితము నూతనముగా మార్చాడు. వస్త్రాలు తొడిగాడు, అందరిలాగా తిరుగుతున్నాడు, సంతోషంగా ఉన్నాడు. పిల్లరా, ఈ రాత్రికాల సమయంలో ఎన్నో కుటుంబాలు త్రాగుడులకు, గంజాయిలకి, రకరకాల యవనస్తులు ఈ రోజున ఎలా ఉన్నారంటే, కుటుంబం శాపంలో ఉంది. పాస్టర్ గారండి, నా కుమారుడు డ్రగ్స్కి అలవాటయ్యాడండి, నా కుమారుడు బ్రౌన్ షుగర్కి అలవాటయ్యాడండి, నా కుమారుడు కుకేన్కి అలవాటయ్యాడండి, నా కుమారుడు గంజాయికి అలవాటయ్యాడండి, నా కుమారుడు త్రాగుడికి అలవాటయ్యాడండి, నా కుమారుడు ఇష్టాన రీతిగా జీవిస్తున్నాడండి. పేరుకైతే ఇల్లులాగా ఉంది కానీ మా ఇల్లు ఒక కొంప, మా కుటుంబం ఒక శాపములో ఉందండి. నా కుమారుడు నా మాట వినడు, నా కుమార్తె నా మాట వినడు, నా భర్త నా మాట వినడండి. నా కుటుంబం ఒక శాపం. పిల్లరా గమనించండి, ఆ కుటుంబంలో యేసయ్య వస్తే, ఆ కుటుంబంలోకి యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆహ్వానిస్తే శాపము ఏమైందండి? ఆశీర్వాదంగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి 60 పుస్తకములు రాయటానికి దేవుడు సహాయం చేశాడు. వాటిలో మొదటి బుక్, వాస్తవంగా ఈరోజు అదే వాక్యం చెబుదాం అనుకున్నాను, సమయం లేక అదే, ఎందుకంటే దాదాపు చాలా టైం పట్టింది. మానవునికి రోగాలు రావడానికి గల కారణాలు ఏంటి, ఎలా విడుదల పొందాలి, అది నా మొదటి బుక్. ఒక వ్యక్తి ఆ పుస్తకము చదివి మా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు నేను లేము, విజయవాడ మీటింగ్లకు వెళ్ళాము. 3 days అక్కడే ఉండాలి మేము. అయితే అతను ఏం చేశాడంటే, ఒక చిన్న లెటర్ రాసి మా ఇంటి పక్కన వాళ్ళకి ఇచ్చెళ్ళాడు. ఆ లెటర్లో ఏముందంటే, అయ్యా నేను బ్రతుకుంటే మరోసారి మీ ఇంటికి వస్తానయ్యా అని ఉన్నాడు. నాకు ఇంకేం అర్థం కాలే, ఇదేంది బ్రతుకుంటే వచ్చేది, నాకు అర్థం కాల. మరలా ఒక 1 week తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి, అయ్యగారండి గతంలో మీ ఇంటికి వచ్చాను, మీరు లేరు, అందుకే చిన్న లెటర్ రాసి ఇచ్చేళ్ళండి. అతను నేను మీ ఇంటికి రావడానికి ఇప్పుడు దాదాపు ఆ బస్సు దిగి అక్కడి నుంచి అక్కడికి రావడానికి నాకు 2 గంటలు పట్టిందండి. నడవలేని పరిస్థితి. మీరు రాసిన పుస్తకం నేను చదివాను, చనిపోదాం అనుకున్నాను. చివరగా ఆ బుక్ స్టాల్ దగ్గర మీ పుస్తకం కొన్నాను. ఎందుకు అనిపించింది ఈ బుక్ చదవాలని, చదివాను. మీతో ఒక్కసారి ప్రార్థన చేయించుకొని ఒకవేళ నయమైతే జీవిద్దాం, లేకపోతే చనిపోదాం అనుకున్నానండి. ఏంటి నీ పరిస్థితి అంటే, అదేం అర్థం కావట్లేదండి అన్నాడు. డాక్టర్లు చేతులు ఎత్తేశారు అని మాట్లాడుతూ అతను మళ్ళా ప్రేజ్ రాయడానికి చెయ్యి నాకు అట్ట అందించాడు. ఇట్లా అందిస్తే నా చేతిలో, అతని చేతిలో ఉన్న కదా శరీరము, ఆ శరీరం నా చేతులకు ఇరుక్కుందండి. బైబిల్లో ఉన్న ప్రకారంగా శరీరము ఏమని చెప్పండి, కుళ్ళిపోయిందండి. బైబిల్లో జకర్యా గ్రంథంలో ఉంది, శరీరము కుళ్ళిపోవును, నాలుక నోట్లో ఉండగానే కుళ్ళిపోను అన్న రీతిగా శరీరము కుళ్ళిపోయింది. ఇంట్లో ఆయన రాగానే ఒక వాసన, దుర్వాసన. రకరకాలుగా అంటున్నారండి పాస్టర్ గారు నన్ను, నాకు అర్థం కావట్లేదు. నా భార్య నన్ను విడిచిపెట్టింది, 2 బిడ్డలు తీసుకుని వెళ్ళిపోయింది. నా పరిస్థితి ఇదండి, మీరే నన్ను బ్రతికించాలని. నేను బ్రతికిచ్చేదేంది, నేను గతంలో వైద్యుని కావచ్చామో, ఇప్పుడు నేను సేవకుణ్ణి. తాకేది ఆయన, తాకేది ఎవరంట, ఆయన. నీ పక్షాన్ని నేను ప్రార్థన చేస్తాను. ఇక్కడ అతని కొరకు ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు ఒక ఎండిపోయిన చెట్టు కింద చిగురి ఇచ్చింది. ఇక చెప్పాను, బ్రదర్ భయపడవద్దు, మరలా నువ్వు బాగవుతావు, నీ శాపము తొలగింపబడుతుంది, మరలా నువ్వు మంచి ఒక షాపు పెట్టుకుంటావు, ఆ షాపుకి నన్నే రిబ్బన్ కటింగ్ నన్ను పిలుస్తావంటే, అన్నా నిజంగా నేను బాగవుతానా, మరలా నేను షాప్ పెట్టుకుంటానా, నా షాపుకి నువ్వు వచ్చి రిబ్బన్ కటింగ్ చేస్తావా, నిజమేనా? నువ్వు నమ్ము, నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. చనిపోయిన వారు బతికారు, అలాంటిది నీ రోగము ఏ పాటిది, అది ఏ రోగమైనా సరే దేవునికి అసాధ్యమైనది లేనే లేదు.
కుళ్ళిపోయి శవముగా ఉన్న లాజరు అనగానే లాజరు బయటకు వచ్చాడే, అలాంటిది నీ వ్యాధి ఏ పాటిది? ధైర్యంగా అతనికి చెప్పాను. మరలా అక్కడి నుంచి అతను వెళ్ళడానికి మరలా గంటన్నర పట్టింది. ఖచ్చితంగా నెల రోజులకే సంతోషంగా నడుస్తూ వస్తున్నాను స్పీడ్గా. అన్నా బాగైనన్నా, చాలా ఆరోగ్యవంతుడయ్యానా నేను. నా భార్య నా దగ్గరకు వచ్చిందన్నా, పలానా చోట షాపు తీసుకున్నానన్నా, మీరు రావాలన్నా రేపే ఓపెనింగ్ అంటున్నాడు. ఒకసారి చప్పట్లు కొట్టండి ప్రభు నామానికి. పిల్లలు గమనించండి, శాపమును ఆశీర్వాదంగా మార్చే దేవుడు మన దేవుడు. శాపమును ఆశీర్వాదంగా మార్చే దేవుడు మన దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 39, 40, 41 వచ్చిన మనం చూస్తే, అయితే ఒకడు కోరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక చూడండి, కుండలో ఏముందంట? విషమున్నది. వెరుగొక అంటే తెలియక కోసారు. అదేమైందని చెప్పండి? వెర్రి అనగా విషము. ఏమైంది? ఆ శాపము దానిలో ఆ కుండలో పిండి వేసినప్పుడు ఏమైంది? మధురముగా మార్చబడినది. మార ఏ విధంగా మధురంగా మార్చబడినదో ఆ కుండలోని ఆ విషము మధురముగా మార్చబడినది, తినటానికి అనుకూలంగా మార్చబడింది. పిల్లారా, ఈ రోజున ఎన్నో కుటుంబాలు ఎరుగొకే అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలను వివాహ వ్యవస్థలను చెప్పండి, వాళ్ళు ఎక్కడ వారో ఎచ్చట వారో మనకు తెలుసా? వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని చెప్పేసి మన పిల్లల్ని ఇస్తుంటే ఆడికి వెళ్ళిన తర్వాత ఆడికి వెళ్ళిన తర్వాత అల్లుడు త్రాగుబోతు. ఎంత శాపము! ఆ తల్లిదండ్రులు ఎంత శాపము! చూస్తూ తాగుబోతుడికి ఇచ్చామే, చూస్తూ గంజాయి తాగుబడికి ఇచ్చామే, చూస్తూ అక్రమ అలవాట్లో ఉన్నవాడికి ఇచ్చామని చెప్పి తల్లిదండ్రులు ఏడుపు తప్ప మరొకటి ఎరుకొక. వీళ్ళు ఏ విధంగా ఎరుకొక ఆ ద్రాక్ష ఆ యొక్క తీగలు ఏమని చెప్పండి, ఆ తీగలు ఆ చెట్టు తీగలు ఏ విధంగా కోసారో ఎరుకొక ఎంతో మంది తమ పిల్లలను, ఆడపిల్లలను, మగ పిల్లలను వివాహాలు చేస్తుంటే తర్వాత తెలుస్తుంది ఏమని? అబ్బాయికి హెచ్ఐవి అని, అమ్మాయికి హెచ్ఐవి. ఏం చేయాలి ఇప్పుడు? ఎంత శాపము! మా కుమార్తెను చూస్తూ ఆ శాప కోపములకి నెట్టివేశామే. మనకు తెలిసిద్దండి. అందుకే ఈ మధ్య స్టార్ట్ అయింది కొన్ని చోట్ల. అబ్బాయి బ్లడ్ టెస్ట్లు, అమ్మాయి రిపోర్ట్లు కూడా చూస్తేనే వివాహం అంట. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయింది లేదు కానీ కొన్ని ఏరియాలో ఖచ్చితంగా ఏం చెప్పండి, అమ్మాయి ఫోటోతో పాటు అమ్మాయి యొక్క చెప్పండి బ్లడ్ రిపోర్ట్లు కూడా వస్తున్నాయి, చూడాలి. ఎందుకంటే చూస్తూ ఎడకని చెప్పండి శాపంలోకి నెట్టివేస్తున్నాం. చూస్తూ నెట్టేస్తా, తెలియక నెట్టేస్తామా? ఎరుగకయే. అయితే పిల్లరా చూడండి, దేవుని దగ్గరకు వస్తే ఎలాంటి శాపమైనా సరే మధురముగా మార్చబడుతుంది. పిల్లరా, మధురముగా మార్చబడుతుంది. ఆ ద్రాక్ష తీగలు ఏ విధంగా విషముగా ఉన్నాయో ఆ విషముగా ఉన్న ఆ తీగలు పిండి వేసినప్పుడు ఆ పిండి అనగా యేసుక్రీస్తు ప్రభుల వారే, ఆ ప్రభుల వారు మనలోనికి వచ్చినప్పుడు మనలో ఉన్న విషము ఏమైందంట? మధురముగా మార్చబడుతుంది. శాపము ఆశీర్వాదంగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే స్త్రీలలో రాహేల్ అనే ఆమె, నిజంగా ఆమె అంటే నాకు అసలుకి ఆ పేరు పెట్టుకున్నా, నేను చాలా పేరు పెట్టాను, అసలు ఆ పేరు నేను పెట్టను. రాహేల్ అంటే నాకు ఎందుకంటే ఆమె చనిపోతూ కూడా తన బిడ్డను శపించిందండి. అంతకంటే ఘోరమైన ఇంకో వ్యక్తి ఉన్నాడండి. గొప్ప రాజే, గొప్ప విధానంలో ఉన్నవాడే, తను కూడా ఏమంటున్నాడు చూసారా? ఇలాంటి తల్లిదండ్రులు ఉంటారండి కొంతమంది, సమాజంలో కొంతమంది ఉన్నారు. చూడండి 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 18, 19 చూద్దాం.
వాక్య పిలుగులో చూడండి 2వ రాజుల గ్రంథము 20 అధ్యాయము 18, 19. మరియు నీ గర్భమందు పుట్టిన హిజ్కియా గురించి వ్రాయబడిన మాటలండి. నీ పుత్ర సంతును మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోవుదురు. అందుకు హిజ్కియా నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే. నా దినములలో సమాధానము సత్యము కలిగిన ఎడల మేలే కదా అని ఎలాంటి వ్యక్తి అండి ఈయన? ఇలాంటి దౌర్భాగ్యులు కూడా చాలా మంది ఉన్నారు, లేదండి? ఏమన్నాడు చెప్పండి? నీ కుమారులు పట్టుకెళ్తారయ్యా, నీ కుమారులు వివాహాలు కాకుండా నపుంసకులుగా చేయబడతారయ్యా అని చెబితే ఏమనాలి? దేవా, అలా జరగకూడదు, నాకు జరగాలి, ఏమన్నా ఉంటే కీడు నాకు జరగాలి అని ఏ తండ్రి అయినా అంటాడా లేదా? మరి ఈయనేమన్నాడు? జరుగుట మేలే కదా, జరుగుట ఏందండి, జరుగుట మేలే కదా, నా దినాల్లో కాదు కదా, నేను బాగుంటాను కదా. ఈ రోజున ఎంతో మంది కూడా బిడ్డలు చూడండి, బిడ్డలు ఎలాంటి స్థితిలో ఉన్నారంటే కాలేజీకి ఫీజు కట్టలేక అల్లాడిపోతూ ఉంటే తండ్రులు మాత్రం, అందరూ కాదండి, కొందరు ఎలా ఉంటారు చెప్పండి, అతను మాత్రం రోజుకి ఒక క్వార్టర్ కావాలి, అతనికి కావాల్సినవి కావాలి. ఏమో చెప్పండి, బిడ్డలు ఏ విధంగా వెళ్ళినా పర్వాలేదు, భార్య ఎలా ఉన్నా పర్వాలేదు, కుటుంబం ఎంత శాపంలో ఉన్నా పర్వాలా, ఎంత అప్పుల్లో ఉన్నా పర్వాలా, నేను మాత్రము వేసానా లేదా, క్వార్టర్ వేసానా లేదా. ఆడెప్పుడెప్పుడో పెద్దోడు అవ్వాలి, వాడెప్పుడో చూసేది ఏంది, ఎప్పుడో వస్తే రాని కదా. చూడండి ఎంత దౌర్భాగ్యుడు అతను. పిల్లరా చూడండి, కుటుంబం మీదకి శాపం వస్తుంటే ఆ శాపానికి ఏం చేయాలి? అడ్డుపడాల్సిన తండ్రి అలాగా జరగనియ్యి, నా దినాల్లో కాదు కదా అని చెప్పి తప్పుకున్నాడే. ఇలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి పిల్లారా, ఎన్నో ఉన్నాయి పిల్లారా. మరి మనం ఎలా ఉన్నాం? శాపములను బ్రతకాలా? పిల్లలు శాపములను ఉంచాలా? రేయి మొదట జామున నీళ్లు కుమ్మరిచినట్టు ప్రభు పాదాలను తడపండి. ఆయన జాలి కలిగిన దేవుడు, ఆయన మొర ఆలకించే దేవుడు, ఆయన జాలి కలిగిన దేవుడు, మొర ఆలకించే దేవుడు. నువ్వు మొర పెడితే, నిజంగా నువ్వు మొర పెడితే నీ మొరను దాటి వెళ్ళే దేవుడు కాదు. ఎంత ఘోరమైన పాపైనా సరే ఆయన క్షమించే దేవుడు. ఒక ఆమె ఉంది, మన అందరికీ తెలుసు, మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుంచి 34 వరకు మనకు తెలుసు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుంది ఆమె. ఏమండి, 12 సంవత్సరాల నుంచి అన్ని రకాల శాస్త్రాలు తిరిగింది. యునాని ఉంది, ఆయుర్వేదం ఉంది, అలోపతి ఉంది, హోమియో ఉంది. ఇప్పుడు చూస్తే చాలా శాస్త్రాలు ఉన్నాయి. ఆ రోజుల్లో ఎన్ని ఉన్నాయి మనకు తెలియదు, కానీ అన్ని రకాల చేసింది, ఎక్కాల్సిన ఎక్కింది, దిగాల్సిన దిగిని, అన్ని చేసింది, అన్ని అయిపోయినాయి. శాపమా కదా? ఏమండి, శాపమా కదా? ఒక 3 రోజులకే స్త్రీలు అల్లాడిపోక చాలా ఇబ్బందులు. అలాంటిది 12 సంవత్సరాలతో రక్తస్రావంతో బాధపడుతుంది. ఎంత శాపము! ఆ కుటుంబం ఎంత శాపము! భర్త ఏలుకుంటున్నాడో లేదో తెలియదు, ఆమెను ఇంట్లో ఉంచారో లేదో తెలియదు. ఎందుకంటే దుర్వాసనతో నిండిపోయిన ఆమె, శాపగ్రస్తురాలుగా ఉన్నది ఆమె. అలాంటి నలిగిపోతూ ఏదో ఒక రోజు నేను మంచిగా అవుతానని ఆశతో ఉంది. అలాంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ గ్రామానికి వచ్చినప్పుడు వెళ్ళి తన బాధను చెబుదాం అనుకుంది, కానీ ధైర్యము చాలేదు. ఏదైతే ఏమైంది, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క వస్త్రము చెంగు పట్టుకుంటే చాలు నా బ్రతుకు మారుతుంది, యేసయ్య యొక్క వస్త్రము చెంగు పట్టుకుంటే చాలు నా శాపం పోతుంది అని నమ్మింది, విశ్వసించింది. వెళ్ళి యేసయ్య వస్త్రం చెంగు పట్టుకుంది. ఏమైంది? రక్తధారలు ఆగిపోయినాయి. పిల్లారా, శాపం ఏమైంది? ఆశీర్వాదంగా మార్చబడింది. పిల్లారా, శాపము ఆశీర్వాదంగా మార్చబడినది. ఆమె జీవితం మధురంగా మార్చబడినది. ఇప్పుడు ఆమె అందరిలాగా జనాల్లో తిరగగలుగుతుంది, సంతోషంగా ఉండగలుగుతుంది. మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వస్త్రపు చెంగులోనే శాపాన్ని తొలగిస్తే
ఆయన వాక్యం ఏమని చెప్పండి, 2 అంచులు గల ఖడ్గము లాంటిదంట. నీ వాక్యం నన్ను బ్రతికించును, బాధలో నాకు నెమ్మది ఇచ్చును. నెమ్మది యేసుక్రీస్తు వాక్యము, దేవుని వాక్యము మనకి నెమ్మదిస్తుంది. ఆది యందు వాక్యమునను, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యము నీ హృదయములో ఉంటే ఎలాంటి ఘోరమైన శాపమైనా సరే యేసయ్యకి సాధ్యమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం ఎలా ఉన్నాం ఒక్కసారి ఆలోచించండి. శాపమును ఆశీర్వాదంగా మార్చే దేవుడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయము 9-10 మనం చూస్తే ఇక్కడ ఎబ్బేజు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. చూడండి, ఎబ్బేజు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలుల దేవుని గూర్చి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతనికి దయచేసెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం చూస్తే అతని పేరు ఏంటంటే ఎబ్బేజు. ఎబ్బేజు అనగా ఏంటి? వేదన పుత్రుడు, దుఃఖ పుత్రుడు. ఏమండి? వేదన పుత్రుడు, శాపగ్రస్తుడు. ఇప్పుడు ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టినప్పుడు ఏమైందంటే ఆ శాపము ఆశీర్వాదంగా మార్చబడినది. అతని సరిహద్దులు దేవుడు విశాలపరిచాడు. హల్లెలూయా. ఈరోజు ఏ అప్పుల్లో ఉన్నావో, ఏ బాధల్లో ఉన్నావో, ఏ ఇరుకుల్లో ఉన్నావో, ఇప్పుడు వరకు ఎవరెవరికో నువ్వు అడిగి ఉండొచ్చామో, ఏదేదో చెప్పు ఉండొచ్చామో. అయితే పిల్లరా, దేవునికి మొరపెట్టు. నిజంగా దేవునికి మొరపెట్టు. ఆయన నిశ్చయముగా నీ అప్పులను కొట్టివేసే దేవుడు, నీ రోగమును కొట్టేసే దేవుడు, నీ శాపమును ఆశీర్వాదంగా మార్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎలా ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి. నాకు ఈ టైం మీదే ఉంది మనసంతా. ఎందుకంటే ఇది సమయం కాదు కదా. ప్రతి దానికి ఏముంటుంది అంటే చెప్పండి, ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది. యేసన్న గారంట ఎప్పుడు బయలుదేరినా కానీ ఒక అతను వచ్చి, అన్నా నేను కూడా వస్తానన్నా, అన్నా నేను కూడా వస్తానన్నా, మీతో పాటు వస్తుంటే సరే ఇంకోసారి అడుగు వద్దులే అంటావాడంట. ఎప్పుడు తీసుకెళ్ళేవాడు కాదు. ఒకసారి అయితే ఖచ్చితంగా నేను వస్తానన్నా మీతో అంటే సరే తీసుకెళ్ళారంట. ఇక ఆ మాట చెప్పిందంట, మీరు ఎంతమంది అంటే మీకు ఎంతమంది వస్తున్నాం, మేము 11 మంది వస్తున్నామంటే ఆమె కాటాలాగా 10 మందికే భోజనం తయారు చేసిందంట. 10 మందికి 11 మందికి భోజనం తయారు చేసిందంట. ప్రార్థన అయిపోయిన తర్వాత భోజనం చేసేటప్పుడు రేపు పాపం నా ఎమ్మట వచ్చాడు కదా, ఏమండి నా ఎమ్మట వచ్చాడు కదా, మరి కనీసం ప్రార్థనగా అడిగిపోతే ఫీల్ అవుతాడని చెప్పేసి ఈ భోజనం మొత్తం ప్రార్థన చేయమన్నాడంట. ఇంకా మొదలుపెట్టాడంట, ప్రభువా వాళ్ళని కాపాడు, ప్రభువా వీళ్ళని కాపాడు, ప్రభువా వీళ్ళని కాపాడు, వాళ్ళని కాపాడు, వీళ్ళని కాపాడు అని చెప్పి లాస్ట్కి ఇక్కడ గుంటూరు GHలోకి వెళ్ళాడంట. ఆడకెళ్ళి క్యాన్సర్ గడ్డల గురించి మాట్లాడుతున్నాడంట. ప్రభువా ఆ క్యాన్సర్ గడ్డ పగిలింది ప్రభా, దాంట్లోంచి రక్తం వస్తుంది ప్రభా, దాంట్లోంచి రక్తం వస్తుంది ప్రభా, దాంట్లోంచి చీము వస్తుంది ప్రభా, వాళ్ళని కాపాడండి అయ్యా. వీళ్ళ ముందేముంది, భోజనం ముందు ఆ ప్రార్థన చేస్తా ఉండగానే ఇంతలో ఒక సౌండ్ వినపడుతుందంట, గత 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 అని. అప్పుడు యేసన్న గారంట కళ్ళెరి చూస్తే ఒక కుక్క అంట అతని పల్లెలో భోజనం చేస్తుందంట చక్కగా. అప్పుడు మన తర్వాత మళ్ళీ వీళ్ళ తలాకలు కొంత అన్నం అతనికి వేసి పెట్టారంట. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే చెప్పాలని చాలా ఆశ ఉంది కానీ సమయం మాత్రము కాబట్టి ఒక్క విషయం చెప్పేసి నేను ముగిస్తాను. పిల్లరా, మనందరికీ యేసేపు తెలుసు, ఫలించేడి కొమ్మ, కలలగనే వ్యక్తి, దేవుని ఆత్మ కలిగిన వాడు, తన అన్నల ద్వారా ఏం చెప్పండి ద్వేషించబడ్డవాడు. అతన్ని ఆ చరిత్ర మనకు తెలుసు, అది చెప్పుకుంటే టైం చాలదు. అయితే అతను చెయ్యని నేరానికి చెరసాలలో వేయబడ్డాడు. ఏమండి, చెరసాల వేయబడ్డాడు లేదా? వేయబడ్డాడు. ఆ చెరసాలలో అక్కడ కూడా అతన్ని ఒక హెడ్గా ఉంచారు. అక్కడ ఒక 2 వ్యక్తులు
ఎవరని చెప్పండి? భక్ష్యకారుడు అనగా ఎవరు? అతను రొట్టెలు చేసేవాడు. అతని పేరు కాదు అది, అతను చేసే డిపార్ట్మెంట్ పేరు అది. రొట్టెలు చేసేవాడు. రెండోది పానదాయకుడు. అంటే ఏంటి? రాజుగారికి గిన్నె అందించేవాడు. అది కూడా అతని పేరు కాదు, గిన్నె అందించేవాడు. ద్రాక్షారసం కానీ కానీ గిన్నె అందించేవాడు. వీరి ఇద్దరికి శిక్ష వేయబడింది. అయితే వాళ్ళు ఇరువురికి ఒక కల వచ్చింది. వాళ్ళ బాధపడుతుంటే వాళ్ళ బాధను చూసి యేసేపు ఆ కల భావాన్ని ఫస్ట్ ఎవరికంట? పానదాయకుడికి. మనందరికీ తెలుసు అండి. ఆదికాండము 40 అధ్యాయము 10 నుంచి చూడవచ్చు మనం. చూడండి, ఆ కల భావం ఎవరిస్తాడు? దాని భావం ఏంటంటే మరలా 3 రోజుల్లో నీ యొక్క ఉద్యోగం నీకు వచ్చింది. దాని భావం మిగతా మనకు వదిలేప్పుడు. అయితే అక్కడ ఇంతవరకు బాగానే ఉంది. యేసేపు దేవుని మీద అనుకున్న వ్యక్తి. కానీ ఇక్కడికి వచ్చేసరికి చూడండి, అతను అప్పటి వరకు దేవుని కొరకు నిలబడ్డ వ్యక్తి, దేవుని మీద ఆనుకున్న వ్యక్తి, ఒక్కసారిగా మనిషి మీద ఏ విధంగా ఆనుకుంటున్నాడో మనం చూడొచ్చు. ఆదికాండము 40 అధ్యాయం 14-15 చదవండి. ఆ యొక్క పానదాయకుడితో అంటున్నాడు, మరలా నీకు క్షేమం వచ్చింది, మరలా నీకు ఉద్యోగం వచ్చింది అని చెప్పి ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము, నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటకు రప్పించుము. ఏలయనగా నేను ఎబ్రీయుల దేశము నుండి దొంగిలబడి తిని, అది నిశ్చయం, అది నిజము. మరియు నేను ఏమీ చేయలేదు. చూడండి పిల్లరా, యేసేపు గొప్పవాడు, దేవుని మీద ఆనుకున్నవాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒక వ్యక్తి మీద ఆనుకుంటున్నాడండి. చూడండి, ఒక వ్యక్తి మీద ఆనుకుంటున్నాడు. శాపం పోతుందా? ఫరో చూడండి, ఫరోకి తన బాధను చెప్పమంటున్నాడు, నా గురించి రిఫర్ చేయమంటున్నాడు. నేను ఎబ్రీ దేశం నుండి వచ్చిన వాడిని, అమ్మబడ్డాను, నన్ను జ్ఞాపకం చేసుకో, నా యందు కరుణించు. అసలు ఆ కరుణించే మాట ఒక దేవుని తప్ప ఏ మనిషికి మనం పెట్టకూడదండి. చూడండి, ఇక్కడ ఈ పదాలు వాడటం వల్ల ఏం జరిగింది? పానదాయకుడు చెప్పండి ఏం జరిగిందంటే, చెప్పినట్టే 3 రోజులు అతన్ని ఆ యొక్క ఫరో పుట్టినరోజుకి ఆ పానదాయకుడిని విడుదల చేశారు. అతని ఉద్యోగం అతనికి వచ్చింది. భక్ష్యకారుడైతే అతన్ని ఉరిదీయబడ్డారు. అతను అయిపోయింది. అయితే పిల్లరా, మర్చిపోయాడు. మర్చిపోయిన తర్వాత ఈ మధ్యలో ఏం జరిగిందంటే, యేసేపుకు ఆలోచన, నా గురించి చెప్పుంటాడా, నా గురించి చెప్పుంటాడా, నా గురించి చెప్పుంటాడా, నీకు నేను బయటికి వెళ్తాను, ఈ జైల్లో నుంచి, ఈ సరసాల నుంచి నేను బయటికి వెళతాను అని అదే ఎదురు చూపులు చూచి ఇక వదిలేసుకున్నాడు. ఇక నేను బయటికి వెళ్ళలేను, నా దేవుడు తప్ప మరొకరు నన్ను ఈ జైలు నుంచి విడుదల చెయ్యలేరు అని నమ్మాడు. దేవుని పాదాలు పట్టుకున్నాడు. కాబట్టి లాస్ట్కి వచ్చేసరికి 41 అధ్యాయం మొదట వచ్చిన కాడకు వచ్చేసరికి అప్పటికే 2 సంవత్సరాలు గడిచింది. ఏమండి, పానదాయకుడికి చెప్పి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2 సంవత్సరాలు ఆడంది. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో కలగనేను. ఏమని చెప్పండి? ఫరో కలగన్నాడు. అప్పుడు గుర్తొచ్చింది ఎవరికి? పానదాయకుడు. అయ్యా రాజా, ఒక వ్యక్తి ఉన్నాడయ్యా, అతడు నా గురించి కలగన్నాడు, ఆ కల జరిగినట్టే మీరు నాకు చేశారు, అతను ఖచ్చితంగా చెప్పగలడు. చూడండి పిల్లారా, ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, ఎవరి మీదో అనుకొని, ఏ బంధువుల మీదో అనుకొని, లేకపోతే ఏ స్నేహితుల మీదో అనుకుంటే మనము శాపంలో నుంచి విడుదల పొందలేము. మన శాపంలో నుంచి విడుదల ఇచ్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే. నిజంగా ఆయనకు మొర పెడితే ఆయన నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు.
ఆయన నీ బాధల్లో నుంచి, నీ అప్పుల్లో నుంచి, ఎంతో మంది ఈ రోజున అప్పుల్లో నలిగిపోతూ, కుంగిపోతూ, వేసారిపోతూ, ఏదో చేసుకుందామని చెప్పి అల్లాడిపోతూ, బిడ్డల కోసం బ్రతకలేక, చావలేక నలిగిపోతూ షుగర్లు తెచ్చుకుంటూ, బీపీలు తెచ్చుకుంటూ, గ్యాస్ ట్రబుల్ తెచ్చుకుంటూ ఎన్నో కుటుంబాలు శాపాల్లో మగ్గిపోతున్నాయి. నేను చెప్పే మాట ఒకటే, ఇప్పటి వరకు వాళ్ళను వీళ్ళను ఎవరినో నమ్మావు, డాక్టర్ నమ్మావు, లేకపోతే ఎవరెవరో నమ్మావు. ఒక్కసారి యేసుని నమ్ము చూడు. నిజంగాను నమ్ము. నమ్మటం అంటే ఎలా? మనస్ఫూర్తిగా, ఇష్టపూర్తిగా, హృదయపూర్వకంగా నువ్వు యేసు క్రీస్తు ప్రభువారిని నమ్మితే నీ సమస్య నాది, నీ బాధ నాది, నీ భారాన్ని నా మీదే. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా సరే నీ భారాన్ని నా మీదే అని చెప్పే వ్యక్తి మనకున్నారా? ఒకే ఒక వ్యక్తి నీ భారాన్ని, నీ అప్పు భారాన్ని, నీ వ్యాధి భారాన్ని, నీ సమస్య భారాన్ని నా మీదే. అది ఎలాంటి చాతబడైనా సరే, అది ఎలాంటిదైనా సరే నాకు సాధ్యమే. ఎందుకంటే ఆయన రక్తానికి శక్తి ఉన్నది. హల్లెలూయా. మానవాళి పాపము సమస్తము తీసివేయటానికి, కొట్టివేయటానికి ఆయన ఈ లోకానికి ఒక మానవుడిగా వచ్చి తను రిక్తునిగా చేసుకొని అబ్రహాము స్వరూపము కలిగిన ఆ యొక్క యేసు క్రీస్తు ప్రభువు వారు రక్తము ద్వారా మనకి సమాధానము, ఆయన రక్తము ద్వారా మనకి స్వస్థత, ఆయన రక్తము ద్వారా జీవంలోకి ప్రవేశిస్తున్నాం, ఆయన రక్తము ద్వారా పరలోక వారసులు అవుతున్నాం, ఆయన రక్తము ద్వారా శాపమును ఆశీర్వాదంగా మార్చబడుతున్నాం. ఇంకా చాలా మంది ఉన్నారు. అన్న గురించి, ఋతుమ్ గారి గురించి ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి రాత్రికాల సమయంలో నీ భారాన్ని, నీ సమస్యని ప్రభు మీద ఆయన శాపాలు కొట్టేసే దేవుడు ఎవరున్నారండి? ఎవరున్నారు? నీ శాపం నేను భరిస్తాను. ఎవరన్నా? నీ అప్పు నేను కడతాను, నీ వ్యాధి నేను భరిస్తాను, నేనున్నాను అని ఎవరున్నారు? ఒకే ఒక వ్యక్తి. ఆయనే మరణాన్ని గెలిచిన వ్యక్తి. మరణమా నీ విజయం ఎక్కడా సవాలు విసిరిన వ్యక్తి. ఆయన ఈ రాత్రికాల సమయంలో నీ అప్పు అది ఎంత అప్పైనా సరే ఆయన్ని కొట్టివేయటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ వ్యాధి అది ఎంత వ్యాధి అయినా సరే, అది ఏ వ్యాధి, అది కుదరని వ్యాధి కావచ్చు, ఏదైనా సరే. చనిపోయిన వ్యక్తి బ్రతికిన సాహిత్యము. ఏమండి, ఎలీషా గారు ఒక ప్రవక్త చనిపోయి అప్పటికి 1 year అవుతుంది. ఆ ప్రవక్త శరీరానికి, ఆ శవానికి, ఆ ఎముకలకు తగిలితేనే ఒక సైనికుడు బ్రతికొచ్చాడే. అలాంటిది జీవమ కలిగిన రక్తము. నీ అప్పు ఏ పాటిది, నీ వ్యాధి ఏ పాటిది, నీ చేతబడి ఏ పాటిది, నీ కుటుంబ సమస్య, నీ పిల్లల యొక్క చదువుల సమస్య. ఎంతో మంది పిల్లలు కూడా ఉన్నారండి, చెప్పుకోలేక ఇంకా ఏడ ఉన్నావు, ఇంకా రాలేదా అని వాళ్ళకి చెప్పలేక, ఎలాగ చెప్పలేక, వయసు చూస్తే 32, 35, 36, 40 సంవత్సరాలు వచ్చిన వివాహాలు కాలేక. కారణం ఏమిటంటే ఉద్యోగాలు లేక. సంవత్సరానికి వచ్చి ఇంచుమించు 15 లక్షల మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారు. వారిలో 2 లక్షల మందికే ఉద్యోగాలు, మిగతా 13 లక్షల మంది ఏంటి? తల్లిదండ్రుల వేదన, ఇంకా సెటిల్ కాలేదు అని ఈ రోజున చూస్తుంటే తల్లిదండ్రులు వేదన నలిగిపోతూ బీపీలు పెరిగి, షుగర్ ఒక్కొక్కరు చూస్తే 300, 400, 500 డోసులు పెంచుకుంటూ వెళ్తున్నారు. కారణం ఏమిటంటే బిడ్డలు సంతోషంగా ఉంటే ఆ బీపీ లేక షుగరు దిగుతా వచ్చింది. వీళ్ళు సెటిల్ కాకపోతే ఏ టాబ్లెట్లు పనిచేస్తుందా? పనిచేయదు. అందుకే నేను చెబుతుంది, బాధపడి చింతించడం మనం ఏం చేయలేం. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క పాదాలు పట్టుకోండి. ఆయన మన చింత యావత్తు తీర్చివేస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్య, మా కొరకు ప్రభువా కల్వరి శిలువలో రక్తం కార్చారు. మీరు కార్చింది మా కొరకే రక్తం కార్చారు. మా శాపాన్ని కొట్టివేయటానికి ప్రభా, రకరకాల శాపాల్లో ప్రజలు మగ్గుతూ ఉన్నారయ్యా. మగ్గిపోతూ, నలిగిపోతూ, కుంగిపోతూ ఉన్నారు. మీరంటున్నారు, ప్రయాసపడే భారం వస్తున్న ప్రజలారా నా దగ్గరకు రండి, మీకు విశ్రాంతి ఇస్తాను, మీకు నెమ్మదిస్తాను మీరు మాట్లాడుతున్నారు ప్రభా. అవును ప్రభా, నిజంగా
మీరు మాతో ఉంటే మాకు నెమ్మదయ్యా. మీరు మాతో ఉంటే ఆ శాపము ఆశీర్వాదంగా మార్చబడుతుంది. విన్నాం ప్రభా మలాకి గ్రంథము 2:2లో, ఒకవేళ ఆశీర్వాదంలో ఉన్నాను విర్రవిగితే ఆశీర్వాదాన్ని శాపంగా మారుస్తా అన్నారు. ఆశీర్వాద ఫలాన్ని శాపంగా మారుస్తా అన్నారు ప్రభా. అలా కాక ప్రభా, ఇక్కడ ప్రతి బిడ్డను మీరు తాకండి. ఏ వ్యాధితో బాధపడుతున్నా, క్యాన్సర్తో బాధపడుతున్నా, హెచ్ఐవితో బాధపడుతున్నా, హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నా, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నా, ఏ వ్యాధైనా సరే ప్రభా, మీరు కార్చున్న రక్తం ప్రభా ఇప్పుడే ఆ శాపములు, ఆ వ్యాధి అనే శాపము కొట్టివేయబడును గాక. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామం పేరిట కొట్టివేయబడును గాక. అదేవిధంగా నన్ను ఆహ్వానించిన పాస్టర్ ఇమ్మానుయేల్ గారు వాళ్ళ ఫ్యామిలీకి ఇంకా ఆశీర్వదించండి. ఈ సంఘాన్ని అభివృద్ధిపరచండి. అన్ని రకాలుగా దీవించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు.